గణేశాయ నమః. వాల్మీకి రామాయణం బాలకాండ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ఈ శ్లోకంతోనే రామాయణ మహాకావ్యం ప్రారంభమవుతుంది. పవిత్రమైన వాల్మీకి ఆశ్రమానికి ఒకరోజు ఉదయం దేవర్షి నారదుడు వచ్చారు. వాల్మీకి ఆ మునిపుంగవుడికి నమస్కరించారు, ఆహ్వానించి పూజించారు. నారదుడు ఉచితాసనం మీద కూర్చున్నాక వాల్మీకి ఆయనకు సమీపంగా నిలబడి వినయంగా ఇలా ప్రశ్నించారు. దేవర్షి, మీరు ముల్లోకాల సమాచారం తెలుసుకోగల సమర్థులు, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవారు. నాకొక చిన్న సందేహం ఉంది, మీకు నివేదిస్తాను. ఈ లోకంలో ఇప్పుడు ఎవరైనా మానవుడు ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, విద్వాంసుడు, సత్యవంతుడు, సచ్చరిత్రుడు, సమర్థుడు, సదా ప్రియదర్శనుడు, సర్వప్రాణికోటికి హితుడు, ఆ పైన తేజోవంతుడు, ధైర్యవంతుడు, జితక్రోధుడు అనగా కోపాన్ని అదుపులో ఉంచుకున్నవాడు, కోపించి రణరంగంలో నిలిస్తే దేవతలు కూడా భయపడే పరాక్రమవంతుడు ఉన్నాడా అని తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. అటువంటి వాడు ఉంటే మీకు తప్పక తెలుస్తుంది, దయచేసి చెప్పండి. వాల్మీకి ప్రశ్న విని నారదుడు సంతోషించాడు, వాత్సల్యంతో సమాధానం చెప్పాడు. వాల్మీకి మహర్షి, మంచి ప్రశ్న వేశావు. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః. నువ్వు అనేక సద్గుణాలు చెప్పావు. ఇవన్నీ సాధారణ మానవులలో ఉండడం సాధ్యం కాదు. కానీ నువ్వు చెప్పిన సద్గుణాలు మాత్రమే కాకుండా ఇంకా అనేక సద్గుణాలు కూడా ఇప్పుడు భూలోకంలో ఉన్న ఒక మహాపురుషుణ్ణి ఆశ్రయించి ఉన్నాయి. అతడి పేరు రాముడు. అతడు కౌసల్య గర్భాన దశరథుడికి పుత్రుడై పుట్టాడు. రాముడు ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, యశస్వి, జ్ఞానసంపన్నుడు, సకల విద్యాపారంగతుడు, శ్రీమంతుడు. ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపునిసూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా. వేద వేదంగ తత్తజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. రాముడు బ్రహ్మతో సమానమైనవాడు. శత్రువులను జయిస్తాడు, తన వారిని రక్షిస్తాడు, జీవలోకం అంతటినీ రక్షిస్తాడు, ధర్మాన్ని పరిరక్షిస్తాడు, స్వధర్మాన్ని పాటిస్తాడు. అతడు వేద వేదాంగాల తత్వాన్ని గ్రహించాడు. ధనుర్వేదంలో నిష్ణాతుడు, గాంభీర్యంలో సముద్రమంతటివాడు, ధైర్యంలో హిమవత్ పర్వతమంతటివాడు, పరాక్రమంలో విష్ణువు, ప్రియదర్శనంలో చంద్రుడు, కోపిస్తే కాలాగ్ని, ఓరిమిలో భూదేవి, దానంలో కుబేరుడు, సత్యవాక్పాలనలో అపరధర్మదేవత. ఇలా అతడి సద్గుణాలు ఎన్నని చెప్పను, ఏమని చెప్పను. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త శుభలక్షణాలు, సద్గుణాలు ఆ రాముణ్ణి ఆశ్రయించి ఉన్నాయి. అతన్ని గురించి తెలుసుకోవాలని ఉన్నదన్నావు కదా, విను. రాముడు దశరథుడి కుమారులలో జ్యేష్ఠుడు, సద్గుణాలలో శ్రేష్ఠుడు. వృద్ధుడైపోయిన దశరథుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు. ఆ రాజు చిన్న భార్య కైకేయి. రాజు ఆమెకు ఎప్పుడో 2 వరాలు ఇచ్చాడు. రాముడి పట్టాభిషేకపు ఏర్పాట్లు చూసిన కైకేయి ఆ 2 వరాలు అప్పుడే తీర్చమని పట్టుపట్టింది. ఆమె కోరిన మొదటి వరం, రాముణ్ణి వెంటనే వనవాసానికి పంపాలి. 2వ వరం, భరతుడికి రాజ్యాభిషేకం చెయ్యాలి. సత్యవాక్ నియమం గల దశరథుడు ఆమె కోరిన వరాలు కాదనలేకపోయాడు. తండ్రి కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టడమే తన కర్తవ్యంగా భావించి రాముడు వెంటనే వనవాసానికి బయలుదేరాడు. రాముడి భార్య సీత. ఆమె నారీ శిరోమణి, సర్వలక్షణ సంపన్న, లోకోత్తర సౌందర్యవతి.
అన్నిటినీ మించి రాముడికి ప్రాణ సమానమైనది. ఆమె కూడా భర్తతో వనవాసానికి బయలుదేరింది. రాముడి తమ్ముడు లక్ష్మణుడు. అతడు రాముడికి బహిప్రాణం. సోదర భక్తికి నిలువెత్తు నిదర్శనం. సీతారాములను అనుసరించి అతడు వనవాసానికి బయలుదేరాడు. సుమంత్రుడు వారిని రథంలో కోసల దేశపు సరిహద్దు దాటించి గంగా తీరంలో ఉన్న శృంగిబేరపురం వద్దకు తీసుకుని వెళ్ళాడు. సీతారామ లక్ష్మణులు గుహుడి సహాయంతో గంగానదిని దాటి అరణ్యాలలో ప్రవేశించారు. వారు కాలినడకన వెళ్తూ ఒక నదిని దాటి మరో నది తీరం వరకు వెళ్ళి ఒక అరణ్యం దాటి మరో అరణ్యంలో ప్రవేశిస్తూనూ ముందుకు సాగారు. భరద్వాజ మహర్షిని సందర్శించి ఆయన సూచన ప్రకారం చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకుని అందులో దేవగంధర్వులలా సుఖంగా నివసించారు. అక్కడ అయోధ్యలో రాముడి వియోగం తట్టుకోలేక దశరథుడు మరణించాడు. వశిష్ఠాది ఋషులు భరతుణ్ణి రాజ్యాధిపత్యం స్వీకరించమన్నారు. ధర్మం పట్ల భరతుడి నిష్ఠ అచంచలమైనది. కోసల రాజ్యం రాముడిదే తప్ప తనది కాదని, తాను రాముడి సేవకుడినని, ఆ రాజ్యానికి రాముడే ప్రభువని అతడు ప్రకటించాడు. రాముణ్ణి చక్రవర్తి లాంఛనాలతో అయోధ్యకు తీసుకువచ్చి పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాడు. అందుకు తగినట్లు మంత్రి పురోహితులతోనూ చతురంగ బలాలతోనూ పుర ప్రముఖులతోనూ బయలుదేరి చిత్రకూటం చేరాడు. రాముణ్ణి కలిసి రాజ్యం స్వీకరించమని వేడుకున్నాడు. తండ్రి మాట జవదాటని రాముడికి రాజ్యాపేక్ష లేదు. ధర్మాత్ముడైన భరతుడికి రాజ్యం మీద వ్యామోహం లేదు. రాజ్యపాలన ఆగకుండా ఉండేందుకు రాముడు తన పాదుకలు భరతుడికిచ్చి తాను వనవాసం పూర్తి చేసి వచ్చే వరకు వాటిని ప్రతినిధిగా రాజ్యాన్ని పరిపాలించమన్నాడు. భరతుడు నందిగ్రామంలో ఉండి ఆ పాదుకలను సేవిస్తూ రాముడి రాకకు ఎదురు చూస్తూ రాజ్యపాలన చేశాడు. సీతారామ లక్ష్మణులు చిత్రకూటం వదిలి దండకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ ఎదురైన విరాధుడనే భయంకరుడైన రాక్షసుణ్ణి రాముడు సంహరించాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష్ణ మహర్షిని, అగస్త్యుణ్ణి సేవించాడు. ఆ ఆశ్రమంలో ఉండే మునులు తమను రాక్షసుల బారి నుంచి రక్షించమని రాముణ్ణి అర్థించారు. రాక్షస సంహారం చేస్తానని, మునులను రక్షిస్తానని రాముడు వాగ్దానం చేశాడు. ఆ తరువాత జనస్థానంలో ఉండే శూర్పణఖ అనే రాక్షసిని ముక్కు చెవులు కోసి విరూపిణిని చేశారు. ఆమె మాటలు నమ్మి యుద్ధానికి వచ్చిన ఖరదూషణ త్రిశిరస్సులని వారితో వచ్చిన 14,000 మంది రాక్షసులని వధించారు. తన అనుచరులని రాముడు వధించాడని విని రావణుడు కోపించి సీతను అపహరించి లంకకు తీసుకుపోయాడు. ఆమె కోసం వెతుకుతూ వెళ్ళిన రామలక్ష్మణులు వికృత రూపంలో ఉన్న కబంధుడనే భయంకర రాక్షసుణ్ణి వధించి శబరి ఆశ్రమం చూసి వృష్యమూక పర్వతం చేరారు. అక్కడ సుగ్రీవుడి మంత్రి అయిన హనుమంతుడు వారిని కలిశాడు. రాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. రాముడు వాలిని వధించి సుగ్రీవుణ్ణి వానర రాజ్యానికి రాజుని చేశాడు. సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం వానర వీరులను భూమి నలుదిక్కులకు పంపించాడు. అందులో దక్షిణ దిశకు వెళ్ళిన వారిలో హనుమంతుడు 100 యోజనాల వెడల్పున్న సముద్రాన్ని లంఘించి లంకకు చేరి సీతను చూశాడు. ఆమెకు రాముడు ఉంగరం ఇచ్చి ఊరడించాడు. తరువాత అశోకవనాన్ని ధ్వంసం చేసి తనను పట్టుకునేందుకు వచ్చిన పంచసేనాగ్ర నాయకులని, 7 మంత్రి పుత్రులని, అక్షకుమారుణ్ణి సంహరించాడు. చివరకు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడిపోయాడు. రాక్షసులు అతన్ని తాళ్లతో కట్టి రావణుడి వద్దకు ఈడ్చుకుపోయారు. మారుతి రావణుడితో మాట్లాడి తరువాత తనను కట్టిన తాళ్ళు తెంపుకుని లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. తిరిగి రాముడి వద్దకు వచ్చి దృష్టా సీతను చూశాను అని చెప్పాడు. రాముడు నలుడనే వానరసేనా నాయకుడిచే సముద్రానికి సేతువు కట్టించాడు. వానర సైన్యం సముద్రం దాటి లంకను ముట్టడించింది. భయంకరమైన యుద్ధంలో రాముడు రావణుణ్ణి సంహరించి
విభీషణుని రాక్షసులకు రాజుని చేశాడు. రావణుడి నిర్బంధంలో సంవత్సరం గడిపిన సీతను పరిగ్రహించడానికి సిగ్గుపడి రాముడు ఆమెతో పరుషంగా మాట్లాడాడు. ఆ మాటలు సహించలేక సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు నిలువెత్తు మంటల నుంచి సీతను క్షేమంగా తీసుకుని వచ్చి ఆమె ఏ పాపమూ ఎరుగదని మహాపతివ్రత అని చెప్పాడు. రాముడు సీతను స్వీకరించాడు. రాముడు సీతాలక్ష్మణ సమేతుడై మిత్రులందరితో కలిసి పుష్పక విమానంలో నందిగ్రామం చేరాడు. అక్కడ జటలు విసర్జించి వనవాస వ్రతం పూర్తి చేశాడు. అయోధ్య చేరి పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలన చేశాడు. ఈ కథను రామాయణం అంటారు. పవిత్రమైన ఈ కథను విన్నా చదివినా సమస్త పాపాలు నశిస్తాయి, పుణ్యఫలాలు లభిస్తాయి. అలా నారదుడు రామకథ క్లుప్తంగా చెప్పాడు. ఇది రామాయణ మహాకావ్యంలో మొదటి సర్గ. దీనినే సంక్షేప రామాయణం అని, బాలరామాయణం అని అంటారు. ఈ కథ విన్న వాల్మీకి శిష్యులు ఆనందించారు. వారి పూజలందుకుని నారదుడు ఆకాశ మార్గంలో బ్రహ్మలోకానికి వెళ్ళాడు.